చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళి అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం ఎన్నో ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక అంటూ కేటీఆర్ కొనియాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారన్నారు. ఆమె జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారని ఎక్స్ వేదికగా కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, హాస్టల్స్లో విద్యార్థులు వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సిర్పూర్ సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాల, కాలేజీలో 34 మంది విద్యార్థులు జ్వరంతో ఆసుపత్రిలో చేరడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు జ్వరాలు సోకి ఇబ్బంది పడుతుంటే రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. మొన్నటి కోదాడ పాఠశాల నుంచి సిర్పూర్ వరకు వందలాది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్న రేవంత్ సైలెంట్ గా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, హాస్టల్స్ లో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని హెల్త్ మినిస్టర్ కు సూచించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, విద్యార్థులు ఇంత స్థాయిలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత గురుకుల సొసైటీలు పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలు ఒక్కొక్కటిగా జరుగుతున్నది. మనకు ఈ మధ్య కాలంలో కూడా మనం అనేక చాలా సమస్యలు మనం పరిష్కారం చేసే టీవీస్ నడిపించింది. అందుకు గురుకులాల్లో ఫ్యాకల్టీ తీసేయడం కావచ్చు, గురుకులాల్లో పురుగులను పెట్టడం కావచ్చు, గురుకులాల్లో వసతి సౌకర్యాలు కల్పించకపోవడం కావచ్చు, అవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇవాళ మరోసారి కూడా సోషల్ వెల్ఫేర్ గురుకుల బాయ్స్ హాస్టల్ సంబంధించి కూడా మరోసారి వార్తలోకి ఎక్కింది. ఈ గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకుల హాస్టల్ రోజు కూడా వార్తలోకి ఎక్కుతున్నాయి. ఏదో ఒక సమస్యతో నిత్యం వార్తల్లోనే ఉంటున్నాయి. అంటే వారి సమస్యలు తీర్చలేదనేది ప్రధానంగా అర్థమవుతుంది. సిర్పూర్ సంబంధించిన సోషల్ వెల్ఫేర్ గురుకుల బాయ్స్ హాస్టల్లో 35 మంది స్టూడెంట్స్ కి ఈ ఫీవర్ వచ్చింది. వారు గత 2 రోజులుగా అడ్మిట్ అయ్యారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి కూడా రివ్యూ లేదు, ఎలాంటి వారికి సంబంధించిన ఎలాంటి జ్వరం వచ్చింది, ఎందుకు జ్వరాలు వస్తున్నాయనే కనీసం అధికారులు కూడా ఇవాళ పట్టించుకున్న పాపాన పోతలేరు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సిర్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జ్వరాలతో మంచం పట్టిందని చెప్పేసి కూడా వచ్చిన వార్తను ఆయన సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా గురుకుల సొసైటీలు అధ్వాన స్థితి నుంచి ఇప్పటికైనా మేల్కొనాలే గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు జ్వరం బారిన పడ్డారు, ఎంతమంది ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు కూడా తెలపడానికి వాళ్ళ ఏదైతే గురుకుల సొసైటీలు చెప్పట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వట్లేదు అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవన్నిటి కూడా వెంటనే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇటు ముఖ్యమంత్రి కూడా ఈ శాఖకు ముఖ్యమంత్రి మంత్రిగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీలోనే ఈ విధంగా జరుగుతుందనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే దళిత పిల్లలు ఇవాళ ఉన్నత విద్యను అభ్యసించేందుకు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి ఒక నాణ్యమైన విద్యను అందిస్తే ఇవాళ అలాంటి సిచ్యువేషన్ లో ఈ గురుకులాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ఈ విధంగా రోజొక్క గురుకులాలకు సంబంధించిన వార్త ఎందుకు చక్కర్లు కొడుతుంది, ఎందుకు వస్తుంది? ఏ గురుకులంలో కూడా వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వల్ల ప్రధానంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ ఏదైతే ఈ గురుకులాలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాలి, ఆ దిశగా సమీక్షలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఏదైతే ఈ మెడికల్ సంబంధించి పిల్లలు 35 మంది విద్యార్థులలో వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎవరైతే అంతా ఉన్నారో వారిని ఖచ్చితంగా మెరుగైన చికిత్స అనేందుకు ప్రాథమిక చికిత్స కాదు, మంచి హాస్పిటల్ తీసుకెళ్లాలి, వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వేచ్ఛ. రైట్ లివిల్.